సందర్భంగా మనకి ఇక్కడ విచ్చేసిన జిల్లా కలెక్టర్ గారు రుతికా శుక్లా మేడం గారికి, డిఆర్ఓ అద్దయ్య గారికి, మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న DTWO నాయక్ గారికి అందరికీ ఆహ్వానం. అల్లూరి సీతారామరాజు గారు 1897 జూలై 4న పాండ్రంగి పద్మనాభం గ్రామంలో వెంకటరామరాజు సూర్యనారాయణలకు జన్మించున్నారు. చిన్న వయసులోనే దేశభక్తి భావాలుగా తిరిగిన ఆయన బ్రిటిష్ పాలకుల అన్యాయాలను ఎదిరించారు. ముఖ్యంగా గిరిజనుల హక్కుల కోసం పోరాడి వారి అభిమానాన్ని స్వాతంత్ర చరిత్రలో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించిన మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆయన జయంతి నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం. వచ్చిన పెద్దలు కూడా మీరు పూలమాలలతో చేయండి. ఈ సందర్భంగా గిరిజన హక్కులు, ఆత్మగౌరవం మరియు స్వేచ్ఛ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తున్నాం. మనం ఇప్పుడు అల్లూరి సీతారామరాజు కేవలం ఒక స్వాతంత్ర సమరయోధుడు మాత్రమే కాదు, గిరిజనుల బాధలను తన బాధలుగా భావించి మా మహానాయకుడు. బ్రిటిష్ పాలకులు గిరిజనుల అటవీ హక్కులను హరించి వారిపై అనేక ఆంక్షలు విధించిన కాలంలో ఆయన వారి పక్షాన్ని నిలబడ్డారు. గిరిజన సమాజంలో చైతన్యం నింపి అన్యాయానికి ఎదురుబడి నిలబడి ధైర్యాన్ని కల్పించారు. 1922 నుంచి 24 వరకు జరిగిన రంపా తిరుగుబాటు భారత స్వాతంత్ర చరిత్రలో ఒక విశిష్ట అధ్యాయం. ఈ పోరాటానికి అల్లూరి సీతారామరాజు గారు నాయకత్వం వహించి బ్రిటిష్ పాలకులు గట్టి సవాల్ విసిరారు. స్వాతంత్ర్యం కోసం, గిరిజన హక్కుల కోసం, గిరిజనుల జీవన విధానాన్ని, వారి సాంప్రదాయ హక్కులను పరిరక్షించాల్సిన అవసరాన్ని గుర్తించి వారి సంక్షేమం కోసం పోరాట పంతాన్ని ఎంచుకున్నారు. అల్లూరి సీతారామరాజు పోరాటం కేవలం రాజకీయ స్వాతంత్ర్యం కోసం మాత్రమే కాదు, సామాజిక న్యాయం, గిరిజనుల గౌరవప్రద జీవనం మరియు వారి హక్కుల పరిరక్షణ కోసం కూడా జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.